హాయ్ హలో అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియో చూసే ముందు మీరు గనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఇక ఈరోజు కథ విందాం. నిన్న మొన్నటి వరకు ఎలా ఉండేవాడు. తను ఇంతటి విపత్తుని ఎదుర్కోవాల్సి వస్తుందని అసలు కలలో కూడా ఊహించలేదు. అనుకున్నవి జరగకపోవటం, అనుకోనిది జరగటమే జీవితం కాబోలు. తన సంగతి సరే, కానీ తన భార్య కవిత పరిస్థితి ఏంటి? ఆమె జీవితాన్ని తను చీకటమయం చేసేశాడు. ఏం పాపం చేసిందని చిన్న వయసులోనే పెద్ద శిక్ష. నెల రోజుటి కిందటి సంఘట అది. కళ్ల ముందు ఇంకా మెదులాడుతూనే ఉంది. బైక్ యాక్సిడెంట్ అయ్యి స్పృహ తప్పి రోడ్డు మీద పడిపోయాడు తను. ఆనక ఎవరో దయతలచి అంబులెన్స్లో హాస్పిటల్కి చేర్చారు. కబురు తెలిసి కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ వచ్చారు. తనకి తెలివి రాగానే బ్రతికి బట్టకట్టినందుకు అంతా సంతోషించారు. కానీ ఆ సంతోషం వెనక చేదు నిజం తాకింది. వారం రోజులు గడిచాక ఆ భయంకరమైన నిజం అందరూ వినాల్సి వచ్చింది. తనకి నడుం దగ్గర నుండి కింద భాగం అంతా కూడా అచేతనమయ్యింది. స్పర్శ తెలియదు. మలమూత్రాలు వచ్చే సంగతి కూడా తెలియదు. నడుము కాలు కదపలేని పరిస్థితి. 6 నెలల దాకా మంచం మీదే. ఆ తర్వాత కూర్చోగలిగితే వీల్ చైరు. రికవరీ అయ్యే అవకాశాలు అస్సలు లేదట. ఏదైనా అద్భుతం జరిగితేనే. అలా అని ఆశపడకండి. అవకాశం చాలా చాలా తక్కువ అని డాక్టర్ గారు చెప్పిన సారాంశం. ఈ విధంగా తన జీవితం మసగబారిపోయింది. హాస్పిటల్లో మంచానికే పరిమితమయ్యాడు తను. అక్కడ ఏదో అలజడైతే అటువైపు చూశాడు. ఉదయం పూట రౌండ్స్కి డాక్టర్ గారు వస్తున్నారు. ఆయన తన బెడ్ దగ్గరికి వచ్చారు. హాయ్ విజయ్, ఎలా ఉన్నావు అని అడిగారు. ఇంకెలా ఉంటాను సార్, ఇదిగో ఇలా అచేతనంగా. చూడు విజయ్, నీకు వచ్చిన కష్టం పెద్దదే కాదనను. కానీ దాన్ని ఎదుర్కోవడానికి నువ్వు మానసికంగా సిద్ధపడాలి. వీల్చైర్ మీదే జీవిస్తూ అద్భుతాలు చేసిన వాళ్ళు, విజయ శిఖరాలు అధిరోహించిన వాళ్ళు ఎందరో ఉన్నారు. వారే నీకు స్ఫూర్తి. నీ భార్య కవిత. సారీ, ఆమెను చూస్తుంటే చాలా బాధ వేస్తుంది. చిన్న వయసులోనే పెద్ద కష్టం. ఏం చేస్తాం? అన్నట్టు నీకు పిల్లలున్నారా? ఉన్నారు సార్, ఒక కొడుకు, వాడికి సంవత్సరం చెప్పాడు విజయ్. పోన్లే, అదృష్టవంతుడివి, వారసుడున్నాడు. వాడిని బాగా చదివించు. నువ్వు దిగులు పడకు, మానసిక స్థైర్యాన్ని అలమరుచుకో. ముందుకి సాగిపో అన్నారు డాక్టర్ గారు. దురదృష్టవంతుణ్ణి అనలేక అదృష్టవంతుణ్ణి అంటున్నారా సార్ అని లోపల నవ్వుకున్నాడు విజయ్. ఈ దుర్భరమైన జీవితం కొనసాగించే కన్నా ఆ రోజే చనిపోయి ఉంటే ఎంతో బాగుండేది. కానీ ఈ బాధని అనుభవించాలని దేవుడు రాసిపెట్టాడు కాబోలు అనుకున్నాడు విజయ్. కొన్ని రోజులకి హాస్పిటల్ నుంచి విజయ్ని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొచ్చారు. ఇంట్లో అతని కోసం ఓ గదిని కేటాయించారు. కాలకృత్యాలకి అవసరమయ్యే సామాన్లు కొనుక్కొనొచ్చింది కవిత. బుడిబుడి అడుగులతో ఆ గది ద్వారం దాకా వచ్చిన బాబు మంచం మీద అచేతనంగా పడుకున్న తండ్రి వైపు భయం భయంగా చూస్తుండేవాడు. రమ్మని విజయ్ చేతులు వాల్చి పిలిచినా కూడా వచ్చేవాడు కాదు. తన తండ్రికి జరిగిన నష్టం ఆ పసిమనుకు ఎలా అర్థమవుతుంది? కవిత మొహంలో కల తగ్గింది. మనిషి కూడా చిక్కింది. ఓవైపు పిల్లోడిని చూసుకోవడం, మరోవైపు వంట వర్పు, ఇటు విజయ్కి సపర్యాలు. వీటి అన్నిటికీ తోడు అతన్ని పరామర్శించడానికి వచ్చిన బంధుమిత్రులకు టీలు, కాఫీలు లాంటివి అతిథి మర్యాదలు. ఆమెకి వీటితోనే రోజంతా గడిచిపోతుండేది. కాసేపు నడుం వాల్చుదామన్నా సమయం చిక్కేది కాదు. అత్తయ్య కబురు చేస్తే సరి, 4 రోజు ఉండేటట్లు రమ్మంటే నీకు చేదోడు వాదోడుగా ఉంటుందిగా. ఆమె పరిస్థితులు చూడలేక భార్యతో అన్నాడు విజయ్. అలాగే కబురు చేద్దాం, కానీ ఆవిడ పనులు ఆవిడకుంటాయి కదా. ఎవరు వచ్చినా ఎంతకాలం ఉండగలరు? మన పనులు మనమే తప్పక చేసుకోవాలి కదండి అంది ఆమె. ఆ మరుసటి రోజే కవిత తల్లి వచ్చింది. కూతురికి వంట వార్పులోనూ మనవడికి ఆడించడంలోనూ సహాయపడేది. కాస్త సమయం దొరికితే భర్త దగ్గరే కూర్చొని కబుర్లు చెప్తుండేది కవిత. ఫిజియోథెరపీ డాక్టర్ సూచన మేరకు లేచి కూర్చోవడానికి ప్రయత్నించేవాడు విజయ్. కానీ అతని వల్ల కాలేదు. వెన్నులో కలిగిన బాధకు విలవిలలాడిపోయాడు. ఆ నొప్పిని భరించలేక అల్లాడిపోయాడు. ఓ రోజున తెల్లారే లేచి
చూసేసరికి విజయ్ కప్పుకున్న బెడ్షీట్ కింద కాళ్ల దగ్గర రక్తం మరకలు చూసి గాబరా పడింది కవిత. రాత్రి ఎప్పుడో కాళ్ల వేలను ఎలుక కొరికేసింది. అప్పుడు కూడా కాలు కదపలేని భర్త నిస్సహాయ స్థితిని చూసి ఏడుపు ఆగలేదామెకి. అతని ముందు కంటకడి పెడితే మరింత బాధపడతాడని వేరే గదిలోకి వెళ్లి కళ్ళు తుడుచుకునేది. మరుసటి రోజు ఎలుకలకి మందు పెట్టింది. అవి మూలమూలల్లో ఎక్కడో చచ్చి కంపు కొడుతుంటే సామాన్లన్నీ తీసి వాటిని శుభ్రం చేసి ఎలుకల్ని బయటపడేసి సామాన్ని మళ్ళీ సర్దుకోవడం ఇదంతా అదనపు పని అయ్యింది ఆమెకు. ఓ మధ్యాహ్నం వేళ తల్లి కూతుర్లు పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. అల్లుడు గారు పడుకున్నారా కవిత అని అడిగింది తల్లి. నిద్రపోతున్నారమ్మా. ఆ గది గుమ్మం వరకు వచ్చి చూసి అల్లుడు నిద్రపోతున్నాడని నిర్ధారించుకున్న తల్లి కూతురు దగ్గరికి వచ్చి ఇట్లా చెప్పింది. అమ్మాయి, నేనొక మాట చెబుతాను, కోపగించుకోకు. అల్లుడు గారితో ఎంతని పడతావు? రోజంతా ఆయన సేవతోనే గడిచిపోతుంది నీకు. ఇది 4 గోడల్లోనే నీ ప్రపంచం అయిపోయింది. ఇక ఒక అచ్చటా ముచ్చటా లేదు. ఇలా అంటున్నానని ఏమీ అనుకోకు. నువ్వు మా దగ్గరికి వచ్చేయి. బాబుని మేం చూసుకుంటాం. నీ జీవితం గురించి నువ్వు ఆలోచించుకో. ఇలా దాసిలాగా జీవితాంతో నరకయాతన పడతావా ఏమిటి? ఓసారి ఆలోచించుకో అమ్మా. ఊహించని పరిణామం. తల్లి మాటలకి మతిపోయింది కవితకి. ఆమె మీద పట్టరాని కోపం వచ్చింది. అయినా వాళ్ళని ఏం లాభం? తన దుస్థితిని జాలిపడుతూ ఏదో తనకి మేలు చేయాలని తప్పిస్తున్నారు. పరిస్థితులను బట్టి మనుషులు ఇంత స్వార్థంగా మారిపోతారా? కవిత మౌనాన్ని వాళ్ళు అమ్మ మరోలా అర్థం చేసుకుంది. ఇప్పుడిప్పుడే నీ నిర్ణయం తెలపొద్దమ్మా. ప్రశాంతంగా 2 రోజులు ఆలోచించి చెప్పు. ఏదైనా నీ మంచి కోరే చెబుతున్నాను. నీ జీవితాన్ని నేను ఇలా చూడలేను. నీ జీవితాన్ని చక్కదిద్దుకో, ఆలోచించుకో అంది తల్లి. ఈ మాటల్ని ఎవరైతే వినకూడదో వారే విన్నారు. కవితతో అత్త చెబుతున్న మాటల్ని విజయ్ విన్నాడు. ఆవిడలా మాట్లాడ్డాన్ని జీర్ణించుకోలేకపోయాడు. తన భార్యతో 3 ఏళ్ల అనుబంధం. కవిత అతనికి అన్ని విధాల అనుకూలమైన భార్య. మంచితనం రాసిపోసినట్లుగా ఉంటుంది. స్వచ్ఛమైన మనస్తత్వం, అర్థం చేసుకునే గుణం. ఇటువంటి ఆనిముత్యం తనకి భార్యగా లభించినందుకు ఎంతగానో సంబరపడ్డాడు. అటువంటి కవిత ఇప్పుడు తనని ఈ స్థితిలో వదిలి వెళ్ళిపోతుందా? మరో పెళ్లి చేసుకుంటుందా? భగవంతుడా, ఎందుకు నాకు ఈ శిక్ష? నన్నెందుకు ఇలా పరీక్షిస్తున్నావు? ఒక్కసారిగా దుఃఖం వెళ్ళబుచ్చింది. గోడవైపు తిరిగి మౌనంగా రోధిస్తున్నాడు విజయ్. మనసంతా చిత్రమయ్యింది. పరిపరి విధాలుగా ఆలోచిస్తున్నాడు. కాసేపటికి స్థిమితపడ్డాడు. ఓ విధంగా ఆలోచిస్తే ఆమె వెళ్ళిపోవడమే మంచిది. ఈ అవిటివాడికి సేవ చేస్తూ జీవితాన్ని వృధా చేసుకునే కన్నా వెళ్ళి మరో పెళ్లి చేసుకోవడమే మంచిది అనిపించింది విజయ్కి. తనకి యాక్సిడెంట్ అయి దగ్గర నుంచి ఆమె బ్రతుకు దుర్భరమైపోయింది. ఇంట్లో దాసీలాగానే జీవిస్తుంది. ఆ 4 గోడలు తప్పితే బయట ప్రపంచం తెలియలేదు. ఎటువంటి ముద్దు ముచ్చటా లేని ఒంటరి బ్రతుకైపోయింది. భర్త ఉన్నా లేనట్టే. చిన్న వయసులోనే సుఖ సంతోషాలకు దూరం అవ్వటం ఎందుకు? మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఆమె జీవితం చక్కగా ఉంటుంది కదా. తనకి బాధాకరమైన సరే ఈ నిర్ణయం సరైనదే. కానీ కవిత 2-3 రోజుల వాళ్ళ అమ్మకు ఏం చెబుతుందో? అవుననో కాదనో ఏమో. ఈ రోజంటే తను వినగలిగాడు. రేపెప్పుడు తల్లి కూతుర్లు మాట్లాడుకుంటే ఆ మాటలు ఎలా వినగలడు? తన వినేటట్లు వాళ్ళు మాట్లాడుకోగలరా? రకరకాల ఆలోచనలు విజయ్ని మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయి. ఏమైందో ఏమో. 2 రోజుల తర్వాత చిరుబుర్లాడుతూ బ్యాగ్ సర్దుకొని అత్తగారి వెళ్ళిపోయింది. ఆమెను ఉండమన్నా విజయ్ ఎంత బతిమలాడినా సరే ఆమె వెళ్ళిపోయింది. ఆ రోజు మధ్యాహ్నం కంచంలో అన్నం కలిపి విజయ్ కోసం తెచ్చింది కవిత. కవిత, బాబేం చేస్తున్నాడు? నేను ఒకటి అడుగుతాను, ఏమీ అనుకో మాకు. మెల్లగా ప్రారంభించాడు విజయ్. ఏమీ అనుకోను, చెప్పండి అంది. ఎలా మొదలు పెట్టాలో తెలియటం లేదు. నన్ను చూసుకోవడానికి మా అమ్మ, అన్నయ్య, అలాగే బాబుని చూసుకోవడానికి మీ అమ్మా నాన్నలు ఉన్నారు. నాకెలాగో పెన్షన్ వస్తుంది కాబట్టి ఆర్థిక ఇబ్బందులు ఏమీ ఉండవు. కాకపోతే ఆరోగ్యం అంటావా, అది ఎలాగో తప్పదు. ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు కవిత. మనం విడాకులు తీసుకుందామా? ఆ గదిలో నిశ్శబ్దం ఏర్పడింది. డైవర్స్ తర్వాత నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటే నీ జీవితమైనా కుదుట పడుతుంది కదా. విజయ్ మాట ఇంకా పూర్తి కాలేదు. ఉగ్రకాళిగా లేచింది కవిత. చేతిలో కంచాన్ని నేలకేసి కొట్టింది.
అన్నం మెతుకులు గదంతా చెల్లాచెదురైపోయాయి. ఏంటి, నన్ను మళ్ళీ పెళ్లి చేసుకోమంటున్నారా? ఆ మాటలు అంటున్నది మీరేనా? అనడానికి మీకు నోరెలా వచ్చింది? కాలర్ పట్టుకొని పిచ్చిదానిలాగా కుదిపివేసింది ఆమె. మీ అందరికీ ఏమైంది? మొన్న మా అమ్మ, ఇవాళ మీరు అందరూ కలిసి నాతో ఎందుకిలా చేస్తున్నారు? అందరూ నాకు పెళ్లి చేస్తారా? నాకింత విషమిచ్చి చంపేయండి అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది కవిత. మిమ్మల్ని విడిచి వెళ్ళిపోమని చెబుతున్నారా? నేనేం మీకు ద్రోహం చేశాను? నాకెందుకీ శిక్ష? కష్టంలో ఉన్న మిమ్మల్ని వదిలేసి మరో చోటికెళ్ళి నేను సుఖంగా ఉంటానని ఎలా అనుకున్నారు? నేను మీ భార్యనండి, మీతోనే ఉంటాను. మిమ్మల్ని వదిలి నేనెక్కడికి పోతాను? నాకు ఇలాంటి కష్టం వస్తే తరంగా మీరు వెళ్ళిపోతారా? మీ మనసు నాకు తెలియలేదా? మరి నాకెందుకు చెబుతున్నారు? ఇంకెప్పుడు అలా మాట్లాడకండి. విజయ్ని కౌగిలించుకొని బోరున విలపించింది కవిత. తన పట్ల ఆమెకున్న ప్రేమను చెలించిపోయాడు విజయ్. 2 చేతులతో ఆమెను పొగిడి పట్టుకున్నాడు. సారీ కవిత, సారీ. ఇంకెప్పుడు ఇలా మాట్లాడి నిన్ను బాధ పెట్టను. నీ మనసు కష్టపడేలాగా నేనెప్పుడూ మాట్లాడను అని ఒకరికొకరు ఓదార్చుకున్నాడు. అలా ఎంతసేపు వాళ్ళున్నారో వాళ్ళకే తెలియదు. ఆ మరుసటి రోజు తెల్లగా తెల్లవారింది. ఆ ఉదయం 1000 రేకుల వేకువ అయింది. అపార్థాలు, అపోహలు అన్నీ కూడా మటుమామైపోయాయి. తనను నమ్ముకుని భార్య, బిడ్డ ఉన్నారు. వాళ్ళిద్దరికీ న్యాయం చేయాలంటే ఈ శారీరక స్థితిని అధిగమించాలి. మెల్లగా లేచి తనకు తానుగా మంచం మీద కూర్చోవడానికి ప్రయత్నించాడు. బాధాకరమైనప్పటికీ కూడా క్రమం తప్పకుండా ప్రతిరోజు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. 1 రోజుల్లోనే వీల్ చైర్లో కూర్చుని దాన్ని తానే నడపగలే స్థితికి చేరుకున్నాడు. ఓ రోజు కవిత కూరగాయలు తేవడానికి మార్కెట్కి వెళ్ళింది. తిరిగి వచ్చేలోగా ఉల్లి, పచ్చిమిర్చ తరిగి ఆమెకి సహాయపడాలనే తపనతో బెడ్రూంలో నుండి వచ్చి వంటగదిలోకి వెళ్లే ప్రయత్నం చేశాడు. గుమ్మం దగ్గర గడప అడ్డుపడటంతో వీల్ చైర్తో సహా వెనక్కి పడిపోయాడు. తలకు గాయమైంది. రక్తం కారుతూ లేవలేని స్థితిలో అలాగే ఉంటూ కవిత తిరిగి వచ్చేదాకా గాయాన్ని చేతితో గట్టిగా పట్టుకుని ఉన్నాడు. ఆ సాయంత్రమే కవిత కార్పెంటర్ని పిలిపించి గుమ్మాలన్నీ కూడా తీయించివేసింది. ఇప్పుడు చక్రాల కుర్చీతో అన్ని గదుల్లో వెళ్ళగలుగుతున్నాడు విజయ్. శరీరానికి నడక, వ్యాయామం లాంటివి లేకపోవడంతో నడుం దగ్గర నుంచి పై శరీర భాగం అంతా కూడా లావెక్కడం గమనించాడు. వెంటనే తన ఆహార నియమాలన్నీ కూడా మార్చుకున్నాడు. ఉదయం 2 ఇడ్లీలు, మధ్యాహ్నం భోజనం, రాత్రి 6 గంటలకి పులకలు తినేవాడు. అంతేకాదు, ఫ్యాన్ హుక్కుకు తాడు కట్టి చేతులతో పట్టుకుని కిందకి మీదకి లెగుస్తూ ఎక్సర్సైజ్ చేసేవాడు. డిపార్ట్మెంట్ వాళ్ళు మానవ దృష్టితో స్పందించి ఉదయం 2 గంటలు, మధ్యాహ్నం 2 గంటలు ఆఫీసులో కూర్చోగలిగితే జాబ్ ఇస్తామని కబురు పెట్టారు. తనకి ఉద్యోగానికి రమ్మని పిలుపు రావడంతో రెట్టింపు ఉత్సాహంతో డ్యూటీలో జాయిన్ అయ్యాడు విజయ్. ఆఫీస్కి దగ్గరలో ఉన్న ఇల్లు తీసుకుని అందులో మారిపోయారు. ఉదయం పూట విజయ్ ఆఫీస్కి వెళ్ళటానికి కవిత హెల్ప్ చేసి దిగబెట్టేది. వెంటనే తిరిగి వచ్చి ఇంట్లో పనులన్నీ చూసుకునేది. ఇల్లు పక్కనే కాబట్టి కాల్ చేస్తే ఎవరైనా సహాయం చేసి తనకి లంచ్ బాక్స్ తీసుకెళ్లేవాళ్ళు. సాయంత్రం తనంత తానే వీల్ చైర్లో నడుపుకుంటూ వచ్చేవాడు. ఇది వారి దైనందిక జీవితం అయ్యింది. అతను ఎక్కడికి వెళ్ళినా సరే కవిత ఆసరాగా ఉండేది. విజయ్ మొహంలో చెక్కు చెదరని నవ్వు, కవితలో చలాకీతనం వారికి పెట్టిన ఆభరణాలు. అంతేకాదు, వారిప్పుడు వివాహాలకు, విహార యాత్రలకు కూడా క్రమం తప్పకుండా వెళుతున్నారు. తనలాంటి బాధితులు ఎవరైనా తారసపడితే తన జీవిత సారాంశాన్ని ఇలా చెబుతూ ఉంటాడు. జీవన సమయంలో దుఃఖం అనివార్యం. బాధపడుతూ కూర్చుంటే అది రెట్టింపవుతుంది. దుఃఖం కూడా మనకి ఉపయోగమే అంటే మీరు ఆశ్చర్యపోతారు. మనలను మరింత సున్నితంగా స్పందించేలాగా ఒక వ్యక్తిగా మార్చేందుకు అది మనకెంతో సహాయపడుతుంది. బాధ అనేది లేకపోతే సంతోషం తాలూకా గొప్పతనం ఎలా తెలుస్తుంది? న్యూనత భావాలను విడిచిపెట్టి మానసిక ధైర్యాన్ని ఎప్పుడూ కూడా పెంపొందించుకోవాలి. ఎప్పుడూ చైతన్యంగా, చలాకీగా ఉండాలి. మనకి ఏది అడ్డురాదు, ఆటంకం అంతేకాదు. జీవన గమనంలో చేయూతి ఇచ్చేవారు, చైతన్యం పరిచేవారు తారసపడతారు. జీవితంలో మొబ్బులు మసకలే కాదు, 1000 రెక్కల వేకువలు కూడా ఉంటాయని మనం మరవకూడదు. ఇద్దరు కూడా వారి జీవితాన్ని ఎంతో సంతోషంగా జీవిస్తూ ఉన్నారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ధన్యవాదాలు.